హారం చెప్పిన సాక్ష్యం. ఒక గ్రామంలో అంత సంపన్నులు కాని రైతు దంపతులుండేవారు. వాళ్ళు తమకున్న కొద్ది పొలంలో రోజు పని చేసుకుని సాయంకాలం ఇంటికి తిరిగి వస్తుండేవారు. ఒకరోజు సాయంకాలం వాళ్ళు ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో ఒక చెట్టు మీద ఒక కాకి గూడులో ఏదో మెరుస్తూ కనపడింది. భార్య కోరికపైన రైతు చెట్టెక్కి దాన్ని తీసుకుని కిందకి దిగి వచ్చాడు. అదొక ముత్యాల చేరు. అందులో 200 ముత్యాలున్నాయి. ఏ ముత్యాల వర్తకుడి సొత్తో అయి ఉండాలి. కాకి దాన్ని తెచ్చి గూట్లో పెట్టి ఉంటుంది. ఆ దంపతులు ఇంటికి పోయి ఎంచి చూస్తే సరిగా 200 ముత్యాలున్నాయి. అందులో సగం ముత్యాలతో మెడలోకి చక్కన దండ చేయించుకోవచ్చు అన్నది రైతు భార్య. కంసాలికిచ్చి చేయిస్తాలే అన్నాడు రైతు. ముత్యాలకు తీగ చుట్టించడం తేలికలో పనే. రైతు ఒక 100 ముత్యాలను కంసాలి దగ్గరికి తీసుకుపోయి వాటితో హారం తయారు చేసి ఇవ్వమన్నాడు. కంసాలి ముత్యాలను లెక్కపెట్టి తీసుకుని వారం రోజుల్లో హారం తయారు చేస్తానన్నాడు. వారం లోపల హారం తయారయింది. కానీ కంసాలి భార్య దాన్ని తన మెడలో వేసి చూసుకుని ఇది నాదే అన్నది. కంసాలి విలవిల్లాడాడు. కానీ అతని భార్య చచ్చినా ఆ హారాన్ని ఇవ్వనన్నది. వారం కాగానే హారం తయారయిందా అంటూ రైతు వచ్చాడు. పూర్తి కావచ్చిందని 2 రోజుల్లో ఇస్తానని కంసాలి బొంకాడు. ఇలా వాయిదాల మీద 1 నెల జరిగిపోయింది. రైతుకు ప్రాణం విసిగి నువ్వు హారం చేసేటట్టు లేవులే, నా ముత్యాలు నాకు ఇచ్చెయ్యి అన్నాడు. కంసాలి తెగబడి నువ్వు నాకు ముత్యాలేవీ ఇవ్వలేదు అన్నాడు. అంతదాకా వచ్చిందా, నేను నీ మీద ఫిర్యాదు తెస్తాను అన్నాడు రైతు. తెచ్చుకో, నన్ను బెదిరిస్తావా? నీ దగ్గర ముత్యాలు ఎందుకున్నాయో అది చూస్తాం అన్నాడు కంసాలి. ఫిర్యాదు తేవడానికి రైతు కొంచెం జంకాడు. కానీ రైతు భార్య మనం ఎవరి సొమ్మైనా దొంగలించామా? ఈ కంసాలి పచ్చి దొంగ. న్యాయాధికారి గారి దగ్గరికి వెళ్ళి జరిగింది జరిగినట్టు చెబితే మనకు ఏ నిందా రాదు. అందులోనూ మన ఊరి న్యాయాధికారి ధర్మదేవత అని చెప్పుకుంటారు అన్నది. రైతు తన వద్ద ఇంకా ఉన్న 100 ముత్యాలు తీసుకుని న్యాయాధికారి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. న్యాయాధికారి రైతుతో ఈ ముత్యాలు నా దగ్గరే ఉంచు, నా దగ్గర కంసాలి మీద ఫిర్యాదు చేసిన సంగతి ఇప్పుడప్పుడే ఎవరికీ చెప్పకు అన్నాడు. న్యాయాధికారి రమ్మంటున్నట్టు కంసాలికి కబురు వచ్చింది. కంసాలి వెళ్ళాడు. న్యాయాధికారి అతని ముందు ఒక సంచి పెట్టి ఇందులో 100 ముత్యాలున్నాయి, వీటితో హారం చుట్టి ఇవ్వగలవా? సాధ్యమైనంత త్వరగా కావాలి అన్నాడు. చిత్తం, ఎల్లుండి సాయంకాలానికల్లా సిద్ధం చేస్తానండి అన్నాడు కంసాలి. అతను ఆ ముత్యాల సంచిని ఇంటికి తెచ్చి చూస్తే 96 ముత్యాలే ఉన్నాయి. న్యాయాధికారిలాంటి పెద్ద మనిషి 100 ముత్యాలంటే నమ్మి తెచ్చాడు. 4 తక్కువ ఉన్నాయని మళ్లీ వెళ్ళి చెబితే తాను ఆ 4 కాజేసినట్టు న్యాయాధికారి అనుకోవచ్చు. ఎలాగురా భగవంతుడా అనుకుంటూ ఉండగా రైతు కోసం తయారు చేసిన 100 ముత్యాలు గల హారం జ్ఞాపకం వచ్చింది. దాన్ని తీసుకుపోయి న్యాయాధికారికిచ్చి 96 ముత్యాలతో తన భార్యకు మరో హారం చేస్తే సరి. పరిస్థితి అంతా విన్నాక కంసాలి భార్య ఈ ఏర్పాటుకు ఒప్పుకుంది. 2 రోజులాగి కంసాలి 100 ముత్యాల గల హారాన్ని తీసుకుపోయి న్యాయాధికారికిచ్చి తమ హారం తయారు చేశాను బాబు, మార్పులు చేర్పులు ఏమన్నా కావాలంటే చెప్పండి చేస్తాను అన్నాడు. న్యాయాధికారి కంసాలి మాటలు వినిపించుకోకుండా హారంలోని ముత్యాలు లెక్కపెట్టి తల ఎత్తి చూసి ఇది ఆ రైతుకు నువ్వు చేసి పెట్టిన హారంలాగుంది, ఇందులో 100 ముత్యాలున్నాయి, నేను నీకిచ్చినవి 96 ముత్యాలే, నా హారం వేగిరం పట్టుకురా అన్నాడు. కంసాలి గుండె గుబేలు మంది. అతను తడబడుతూ లేదు బాబు, ఇది తమరి కోసం నేను తయారు చేసిందే, తమరు నాకు 100 ముత్యాలు ఇచ్చారు, తమరు చెప్పే రైతెవరో నాకు తెలీదు అన్నాడు. న్యాయాధికారి మండిపడి దౌర్భాగ్యుడా, నీ మోసం బయట పెట్టడానికే నేనిలా చేశాను. ఇది రైతు హారం అని నేను తెలుసుకున్నాక కూడా నన్ను వంచిస్తావా? ఇలాంటి మోసాలు మరొకసారి చేసినట్టు తెలిస్తే నిన్ను కఠినంగా శిక్షిస్తాను. వెళ్ళి నేనిచ్చిన ముత్యాలు పట్టుకురా, హారం అవసరం లేదు అన్నాడు. కంసాలి ముత్యాలను న్యాయాధికారికి ఇచ్చి రైతు హారానికి చుట్టిన బంగారు తీగ తన మజూరి పోగొట్టుకోవడమే కాక తన పెళ్ళాం చేత పడరాని తిట్లన్నీ పడ్డాడు. కథ సమాప్తం. నిరుద్యోగి.
ఒక జమీందారు ఉండేవాడు. ఆయన ధర్మాత్ముడు, ఉదార స్వభావుడు కావటం చేత బీద సాధలకు విరివిగా సహాయం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక యువకుడు ఆయన వద్దకు వచ్చి, బాబూ, నేను చాలా కష్టంలో ఉన్నాను. నా తల్లిని చెల్లెళ్లను నేనే పోషించాలి. ఎక్కడా పని దొరకలేదు. చిన్న పని ఇచ్చి నన్ను కాపాడండి అన్నాడు. జాలిగుండగల జమీందారు, నువ్వు చెయ్యగల పని ఏదీ మా ఇంట లేదు. ఇంకెక్కడన్నా పని చూసుకో. పని దొరికేదాకా రోజు నేను సహాయం చేస్తాను అంటూ ఆ యువకుడికి 2 రూపాయలు ఇచ్చాడు. అది మొదలు కొన్ని రోజుల పాటు ఆ యువకుడు ప్రతి సాయంత్రము వచ్చి 2 రూపాయలు పుచ్చుకుంటూ వచ్చాడు. తర్వాత 10 రోజుల పాటు అతను రాలేదు. అతనికి పని దొరికింది కాబోలనుకున్నాడు జమీందారు. కానీ 11వ రోజున అతను మళ్ళీ వచ్చాడు. పని దొరికిందా అని జమీందారు అడిగితే, లేదండి, ఎవరు పని ఇవ్వకుండా ఉన్నారు. మీ సహాయం మీదే అందరము ఆధారపడి ఉన్నాం అన్నాడతను. జమీందారు అతనికి మళ్ళీ 2 రూపాయలు ఇచ్చాడు. గడిచిన 10 రోజులది ఇప్పించండి అన్నాడా యువకుడు. నువ్వు రాలేదే అన్నాడు జమీందారు. రోజు మైలు దూరం నడిచి రావడం కష్టం కదండి అన్నాడు యువకుడు. డబ్బు కోసం మైలు దూరం నడవలేని వాడివి, నువ్వు పనేం చేస్తావు? ఇక ఎన్నడూ నాకు నీ ముఖం చూపకు అన్నాడు జమీందారు. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.